చిన్న దెబ్బలే. ఎలా తగిలాయి? అరటి తొక్క మీద కాలేస్తే జారి పడ్డాను డాక్టర్. జోకు బాగుంది, నిజం చెప్పండి. ఫీజు తీసుకోకుండా పల్స్ కూడా చూడని ఈ రోజుల్లో ఇంత ప్రేమగా వైద్యం చేస్తున్నారంటే యు ఆర్ గ్రేట్ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ఎంతకి దెబ్బలు ఎలా తగిలియో చెప్పలేదు మీరు. నా కొడుకు వల్ల తగిలాయి. రండ్రా, కార్పొరేటర్ కూతురు పెళ్లి ఫ్లెక్సీల్లో పెళ్లి కొడుకు ఫోటోలు మార్చింది ఎవడ్రా? మా వాడు కొంచెం చదువులో వీక్లేండి. మరి ఫోటోలు ఎందుకు మారినాయి? మీరిచ్చిన ఫ్లెక్సీలన్నీ మా అన్న చూసుకోకుండా సిటీ అంతా వేయించాడు. అది చూసి అల్లుడు గారు అలిగాడు. పెళ్లి ఆగింది, మా అన్న ఇజ్జత్ పోయింది. పెళ్లి ఆగిపోయిందా? పెళ్లి ఆపడం కోసమే మీ వాడి ఇదంతా చేశాడని తెలిసి వాడి బొక్కలు ఎరగొడదామని వెతుకుతున్నాం, దొరకలేదు. అందుకని నిన్ను తంతే వాడికి బుద్ధి వస్తుందని వచ్చాం. ఎవడు తింటే వాడికి బలం వస్తుంది, ఎవరిని తంతే వాడికి బుద్ధి వస్తుంది. అంతేగాని నన్ను అదంతా మాకు తెలియదు. మిమ్మల్ని ఎవరో వెళ్ళి కొట్టకపోతే అన్న మమ్మల్ని కొడతాడు. ఫ్లెక్సీలో పేర్లు ఎందుకు మార్చావురా? పెళ్లి కూతురు నా ఫ్రెండ్ లవ్ చేసింది, అందుకే మార్చేసా. ఓహో, ఇంతకు ముందు బేవర్సే అనుకున్నా. ఈ మధ్య బ్రోకర్ పనులు కూడా మొదలు పెట్టావన్నమాట. కన్న కొడుకుని బ్రోకర్ అంటావా? సారీ రా, అంతకంటే బూతులు నాకు రావు. త్వరగా పరిగెత్తు, వాళ్ళు అసలే డేంజర్ మనుషులు. నీకన్నానా? జీవితాన్ని పరిగెత్తించే కొడుకు పుడతాడని పంతులు గారు చెప్తే ఎంతో ఆనందపడ్డాను. చెచ్చే, ఇలాంటి కొడుకుని కన్నానా? ఒక పక్క ప్రాణాల మీద తీసుకొచ్చు ప్రేమతో. నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారు, పరిగెత్తు. ఇంకా నేను పరిగెట్టలేను బాబోయ్. అయితే మీ కొడుకు 4 మంచి మాటలు చెప్పాలి. ఎక్కడా మీ కొడుకు? ఇలాంటి చేతులు చూస్తే రుద్దాలనిపిస్తుంది. మీరేం చేస్తుంటారు? ఒక ఫేమస్ డైరెక్టర్ లాగా చేస్తుంటారా? లేదు, ఉదయాన్నే లేచి పోను చూస్తుంటాను. ఆ బెవర్స్ గాడు నీ కొడుకా? అదొక నమ్మలేని నిజం, కాదనలేని సత్యం. వాడు నా కూతుర్ని కూడా గోచాడు. నీకు ట్రీట్మెంట్ చేయను. అయితే మీరు హాస్పిటల్ మూసుకోవాలి. ఏ ఆల్మోస్ట్ అందరూ మీ అమ్మాయి గారిని గోకుతున్నారు. మా వాడు అంతే, అంతకంటే ముందుకు పోడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నా కూతురు ఆగదే. అమ్మాయి గారి అన్ని అమ్మగారు పోలికలు కదండి. ఈ షాకులు నాకేం కొత్త కాదు. రాముడు లాంటి వాడు పుట్టాలని పూజలు చేస్తే అలాంటి పుట్టాడు. అసలు వీడు ఎలాంటి వాడంటే, సిరి ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ తీసురా. నీకు ఇష్టమని ఎగ్ దోశ చేశాను. సూపర్. కొంచెం కొంచెం చాలు. ఈ ఒక్క దోశ వేసుకోరా. వేసుకోరా. తినడం కోసం బ్రతకొద్దు, బ్రతకడం కోసం తినాలి. ఇంకొకటి తినన్నా. టైం లేదురా, బయటికి వెళ్ళాలి. మేపమ్మ, బాగా మేపు. బాధ్యతలు మోసేవాడు బలంగా ఉండాలి కదా. పనికి మాలిన ఎదవని పందెం కోడ్లాగా మేపుతున్నావు. అన్నయ్య ప్రిపేర్ అవడానికి వెళ్తున్నాడు నాన్న. దేనికమ్మా ప్రిపరేషన్? తాగడానికా? కాదు, గ్రూప్స్ కి. ఎక్కడా? బడ్డీ కొట్టు దగ్గర, బార్ షాపుల్లోనా? నువ్వు వాడిని వెనకేసుకు రాకు. ఆడపిల్ల జాబ్ చేస్తుంటే బీటెక్ చదివి బేవర్స్లా తిరగడానికి సిగ్గుండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. రావయ్యా. హాయ్ సిరి. పొద్దున్న ఈడొకడు. ఏమన్నా డిస్టర్బ్ చేశాను అంకుల్? అబ్బే, మా ఇంట్లో ఇది రోజు మామూలేగా. నాకు ప్రమోషన్ వచ్చింది అంకుల్, స్వీట్స్ తీసుకోండి. ఆహా, మొన్న చదువు అయిపోయింది, నిన్న జాబ్ వచ్చింది, ఇవాళ ప్రమోషన్ వచ్చింది. నీలాంటి వాడు ఇంటికి ఒకడు ఉండాలయ్యా. మాకు ఉన్నాడు ఒకడు. ఎందుకు? శాలరీ కూడా డబుల్ చేశారు అంకుల్. అబ్బా, వింటేనే కడుపు నిండిపోయిందయ్యా. ఆయన కడుపు నిండిపోయిందంట, ఆ దోశలు కూడా నాకేసి. తిండిలో పోటీ పడ్డం కాదురా, నువ్వు కూర్చోనాయన. జీవితంలో ఎదుగుదలకు పోటీ పడాలి. చూసి నేర్చుకో. ఓ కోతికి సింహానికి చెట్టెక్కే పోటీ పెడితే కోతే గెలుచుద్ది. అందుకని కోతి సింహం కన్నా గొప్పదా? అయితే నువ్వు కోతలను ఉక్కరేసుకున్నావా? నేను సింహాన్నని చెప్తున్నా. మీరు కూర్చోండి. నేను రోజు ఉదయాన్నే మెడిటేషన్ చేస్తాను. ఇలాంటి వాటికి పెద్దగా ఇరిటేట్ అవ్వను. గొప్ప అలవాటు. దోశలు తింటావా? వద్దంకల్, ఆయుర్వేద గురు మంతెన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఉదయాన్నే గుగ్గిళ్ళు తినేసి వచ్చాను. పనికి మళ్ళీ ఎదవా, గుగ్గిళ్ళు తిండ వెంట్రా కుర్రంలాగా. పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ పెగ్గులేసుకునే ఈ జనరేషన్లో పుట్టి గుగ్గిళ్ళు తిన్నావంటే అసలు నిన్ను ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పరా. రే,
నీళ్ళెవరికి పెళ్ళవుతుందిరా? అవునా? ఎక్కడ? శరణ్య కళ్యాణ మండపం. సరే వస్తున్నా. మా ఎదవ ఇంట్లో పుస్తకం పట్టుకున్నట్టుగా నేను చూడలేదు. వీడు గ్రూప్స్ పాస్ అవుతాడన్న నమ్మకం నాకు లేదు. ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి అంకుల్. ఆర్ఆర్బి కూడా పడ్డాయి. కొంచెం ట్రై చేస్తే చాలు, జాబ్ వచ్చేస్తుంది. అవునా బాబు? ఏదో ఒకటి చేసి మా వాడిని తొందరగా లైఫ్లో సెటిల్ చేయాలి. ఓ, ఆఫీస్ టైం అవుతుంది అంకుల్. ఉంటాను అంకుల్. ఏరా బేవర్స్, ఎట్టకేలకు బీటెక్ పాస్ అయ్యాటగా? అయ్యాలే. ఇప్పటికైనా మీ నాన్న నువ్వు బేవర్స్ కదని నమ్ముతున్నాడా? బేవర్సులు కూడా బీటెక్ పాస్ అవుతారని ఫిక్స్ అయ్యారు ఆయన. ఏనాయనా నా లైఫ్ లోకి ఏ అమ్మాయి రాకుండా, నేను ఏ అమ్మాయిని చూడకుండా స్ట్రాంగ్ గా ఒక అర్చన చేసేయండి, మీకు 1 month నెట్ బ్యాలెన్స్ వేయిస్తా. అయ్యో బాబోయ్, ఇంతకీ ఎవరి పేరు నర్చన చేయాలి ఆయన? ఒక్కరా ఇద్దరా? అందరు అమ్మాయిల పేర్ల మీద చేసేయండి. మరి గోత్రం? ఆల్ గర్ల్స్. ఆల్ గర్ల్స్ గోత్రోద్భవచ్చ. హరి ఓం నమస్తే. తీసుకోండి నాయనా. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. నాయనా, నీ ఫ్రస్ట్రేషన్ నాకు బాగా అర్థమైంది. కానీ ఆ పరమేశ్వరుడు స్క్రీన్ ప్లే ఏ సమయంలో ఎలా ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాదు. యారా స్కూల్కి వెళ్ళలేదే? నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? నేను అడిగిన 5D క్యామ్ కొనిస్తే నేను స్కూల్కి వెళ్తాను. నేను దాంతో షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలి. ఇంకోసారి కెమెరా అన్నావో నీ లెన్స్ బాల్ కొడతానే అనుకున్నావో. ఈ రోజుల్లో ఇంటికి ఒకటి షార్ట్ ఫిలిం తీస్తున్నాడు. మొన్న మా వదిన వాళ్ళ చెల్లెలి కొడుకు షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్ లో పెడితే ఎన్ని లైక్లో ఎన్ని పొగడ్తలో. ఇంతకీ నా కొడుకు కెమెరా కొనిస్తావా కొనివ్వవా? ఇదిగో నువ్వు మౌనరావుతో అని చెప్పేసి నోరిప్పానే. నువ్వు అలా హర్రర్ సినిమాలో ఆడదయ్యంలాగా అదే పనికి అరవకు. అప్పు చేసైనా సరే కొనిస్తానులే. కట్. దేనికిరా కట్? ఇంకొకసారి కట్ అన్నావు అనుకో నీ కెమెరా కట్ అయిపోద్ది. పో స్కూల్కే. అక్క, అనవసరంగా నా హోంవర్క్ నేను చేసుకున్నా పోయేది. నువ్వు చేసావు. నాకు దబ్బిడి అయిపోయింది. ఇంగ్లీష్ రాదని చెప్పొచ్చు కదక్క. రే, అక్క చదువులో పీక్ కానీ ఇంగ్లీష్ లో వీక్ రా. ఈ విషయం మా టీచర్కి తెలియదు కదా. నువ్వేంట్రా ఇంకా క్లినిక్ వెళ్ళలేదు? కాంప్లెక్స్ దగ్గర కొన్ని కుక్కలు వెంట పడుతున్నాయి, అందుకే వెళ్ళలేదు. ఏంటో సిరి, నా గురించి ఏం ఆలోచించావు? గుడ్ మార్నింగ్ చెప్పాలని సెన్స్ కూడా లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నా జోలికి రావద్దని? రావే. చెప్పు తెగుద్ది చెత్త. ఏ పోరి, 10 అడుగుల్లో పార్క్ ఉంది, పోదామా? మస్తు టైం పాస్. ఇంకో 10 అడుగులు వేస్తే పోలీస్ స్టేషన్ వస్తుంది, వెళ్దామా? అరే చూడండి రా, సూపర్ ఉందిరా. నా రేటింగ్ 4.5. ఫస్ట్ లుక్ ఎలా ఉంటే టీజర్ ఎలా ఉంటుందో నా రేటింగ్ 5కి 5. అరే ఒక్క ఫ్రేమ్ మిస్ కాకుండా ఫుల్ సినిమా చూడాలని ఉందిరా. మరి బుక్ మై షోలో బుక్ చేయమంటావా? సంధ్య 70mm లో అజ్ఞాతవాసిరా. అరే అన్నది ఫ్లాప్ అయిన సినిమానా? ఏరా నువ్వెవడ్రా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వా? ఏ పవర్ స్టార్ కి ఫ్యాన్స్ ఉండర్రా, భక్తులే ఉంటారు. సినిమా సూపర్ హిట్ అన్నా. 100 రోజులు 100 కోట్లన్నా. సినిమా హిట్ అయినా కొడుతున్నావు, ఫ్లాప్ అయినా కొడుతున్నావు, నీకేమైనా పిచ్చా? ఏయ్, అన్న సినిమాలకి హిట్లు ఫ్లాప్లు ఉండవు, రికార్డులు మాత్రమే ఉంటాయి. ఇంకోసారి కాంప్లెక్స్ దగ్గర కూర్చొని పిచ్చేషాలు వేసారనుకో,
షీ టీంతో చెత్త కొట్టించేస్తాను రోయ్, మైండ్లో పెట్టుకోండి. అర్థమైందా? అర్థమైందన్నా, అర్థమైంది. ఎవడ్రా వీడు? సిరికి అన్నా. టైం వచ్చినప్పుడు వీడి సంగతి దాని సంగతి చెప్తా.